జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో రవిగాడి అడ్డా కథానిక లేక షార్ట్ స్టోరీస్ ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ఈ వారం ఎపిసోడ్ 5 టైటిల్ కీర్తి కోసం అగచాట్లు. ఇక కథలోకి వెళ్తే, అది ముంబై నగరం. సభ చప్పట్లతో దద్దరిల్లిపోతోంది. మరి ప్రసంగిస్తున్నది ఎవరో అనామకుడు కాదు, మన ఏవి రావు గారు. మన ఏవి రావు గారికి సభాసింహం అనే బిరుదు ఈ మధ్య ఢిల్లీలో ప్రదానం చేశారు. సభలో చప్పట్లు బార్మురోగుతున్నాయంటే ఏవి రావు గారు మంచి వక్త అనుకునేరు. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మన ఏవి రావు గారు ఏ సభకి వెళ్ళినా 10 మంది సహచరులని వెంట పెట్టుకొని వెళ్తారు. సహచరులంటే ఆయన ఫ్యాన్స్ అనుకునేరు. ఏవి రావు గారికి అంత సీన్ లేదు. తలా మనిషికి 500 రూపాయలు కూలీ ఇచ్చి తెచ్చుకున్న బాపతు. అలా కొని తెచ్చుకున్న ఫ్యాన్స్ని సభలో అక్కడక్కడ కూర్చోబెట్టడం, మన ఏవి రావు గారు ప్రసంగిస్తున్న సమయంలో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి వారు చప్పట్లు కొట్టడం, వన్స్ మోర్ అంటూ ఈలలు వేయడము, వీరిని చూసి సభలోని మిగతా వారు మొహమాట పడో బాగుండదనో చప్పట్లు కొట్టడం జరిగేది. ఏది ఏమైనా చప్పట్లు ఈలలతో బారుమ్రోగుతున్న సభను చూసి మన ఏవి రావు గారు ఉప్పొంగిపోయేవారు. ఇంతకీ ఈ ఏవి రావు గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆయన మన రాజధాని ఢిల్లీలో చక్రం తిప్పే మనిషి. ప్రభుత్వ రంగ సంస్థలో పెద్ద అధికారి. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఆయన తెలివితేటలు ఎలా ఉన్నా ఇక్కడ చెప్పుకోవలసింది ఆయనకున్న వీక్నెస్. అది తాను పెద్ద కవినని ఆయన ప్రగాఢ నమ్మకం. అందుకని అవకాశం వచ్చిన ప్రతి సభలో తన కవిత్వం చెప్పి సభలోని అమాయకపు శ్రోతలని చిత్రహింసకు గురి చేస్తాడు. ఇంకొక విషయం, మన ఏవి రావు గారికి ఇంట్లో తన కవితలు వినిపించే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన పెళ్ళైన మొదటి రాత్రి తను రాసిన కవితలు ఆశగా తన భార్యకు వినిపిస్తే ఆమె ఆ కవితలు విని మూర్ఛ వచ్చి పడిపోయింది. అత్తామామలు అసలు విషయం తెలుసుకొని అల్లుడిని నయాన భయాన బుజ్జగించి ఇంకోసారి తమ కూతురిని అలా కవిత్వంతో హింసించనని వాళ్ళ అమ్మ మీద ఒట్టు వేయించుకున్నారు. మామగారంటే భయమో లేక కన్న తల్లి మీద ఎంతో ప్రేమతోటో మన ఏవి రావు గారు తర్వాత ఎప్పుడూ ఆ సాహసం చేయలేదు. కాకపోతే అతనికున్న ఇన్ఫ్లుయెన్స్ వినియోగించి దేశ రాజధానిలో ఏ సభ అయినా అధ్యక్షుడి హోదానో స్పెషల్ గెస్ట్గానో వేయించుకొని సభలో ఏ టాపిక్ మీద ప్రసంగించినా స్కూల్లో ఆవు మీద వ్యాసం వ్రాసే పిల్లాడిలా తన కవితల ప్రస్తావన చేసి జనాన్ని హింసించేవాడు. ఈయన కవితలు అంతకుముందు విని గాయపడ్డవారు ఎవరైనా సభలో ఉంటే మన ఏవి రావు గారు కవితలు స్టార్ట్ చేయగానే క్షణం ఆలస్యం చేయకుండా ఆయన ప్రసంగం ముగించే వరకు చప్పట్లతో సభను మారుమ్రోగించేవాళ్ళు. మన ఏవి రావు గారికి ఉన్న మరో బలహీనత, దేశంలో వివిధ నగరాల్లో ఉన్న తెలుగు అసోసియేషన్లతో సన్మానించబడాలన్న తాపత్రయం. కాకపోతే మన ఏవి రావు గారి వాక్ చాతుర్యము, ఆయన కొట్టుకునే సొంత డబ్బా, తన కవితలతో యథేచ్ఛగా చేసే జీవహింస తత్వము తెలిసిన వారు ఆయనను తమ నగరంలోని కార్యక్రమాలు పిలవడానికి జంకేవాళ్ళు. ఇలా కుదరదని తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తానే దారి ఖర్చులు, హోటల్ ఖర్చులు భరిస్తానని మభ్యపెట్టి మరీ పిలిపించుకునేవాడు. సర్లే, పైసా ఖర్చు లేకుండా సభకు ముఖ్య అతిథి దొరుకుతున్నాడని కొందరు ధైర్యం చేసి ఏవిరావు గారిని పిలిచేవాళ్ళు. ఏదో పని ఉందనే సాకుతో ఆఫీసు టూరు అదే రోజు అదే నగరం ఉండేలా ప్లాన్ చేసి తన కంపెనీ ఖర్చుతో ప్రోగ్రాం అటెండ్ చేసేవాడు. పైగా కంపెనీ నుంచి టీఏడిఏలు దండుకునేవాడు. ఈ విధంగా లొంగని అసోసియేషన్ వాళ్ళని
తను పనిచేసే కంపెనీ వారి తాలూకు అడ్వర్టైజ్మెంట్ గట్రా ఇప్పించి మభ్యపెట్టేవాడు. అలా లొంగిన సదరు బెంగళూరులోని తెలుగు కళా సమితి సెక్రటరీ ఒకతను తెలుగువారి నూతన సంవత్సరము అదే ఉగాదిని పురస్కరించుకొని జరిగే ఫంక్షన్కు పిలిచారు. తనని ఫస్ట్ టైము చీఫ్ గెస్ట్గా పిలిచారన్న కృతజ్ఞత కూడా లేకుండా అలవాటైన తన నోటి దురుసు ప్రదర్శించాడు. కన్నడిగుళ్లను కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలను సభకు వచ్చిన కన్నడ అభిమాన సంఘాలు బగ్గుమని స్టేజ్ మీదకు చొచ్చుకోవచ్చి ఆయనను కొట్టినంత పని చేశారు. సభను నిర్వహించే కార్యకర్తలకి ఆ అల్లరి మూకల నుంచి మన ఏవి రావు గారిని క్షేమంగా స్టేజ్ క్రిందకి దించి కారులో కూర్చోబెట్టేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. ఆయనను పిలిచినందుకు నిర్వాహకులు తలలు పట్టుకున్నారు. దీనికన్నా పసందైన అనుభవం మన ఏవి రావు గారికి అస్సాంలో జరిగింది. అస్సాంలో గల అస్సాం తెలుగు అసోసియేషన్ సెక్రటరీ ముకుందరావు గారిని 2 ఏళ్లుగా వెంటబడుతున్నాడు. తనని వాళ్ళ అసోసియేషన్ మీటింగ్కి చీఫ్ గెస్ట్గా పిలవమని. ఏవి రావు గారికి తెలియని విషయం తన కీర్తి ఢిల్లీ నుంచి అస్సాం వరకు ప్రాకిందని. ఈయన సంగతి తెలిసిన ముకుందరావు గారు తర్వాత చూద్దామని దాటేస్తూ వచ్చాడు. ఇక లాభం లేదనుకొని మన ఏవి రావు గారు తన కంపెనీ గౌహతి బ్రాంచ్ మేనేజర్ బుర్ర తిని ఎలాగైనా ముకుందరావుని ఒప్పించమని ప్రెజర్ పెట్టాడు. ఈయన పెట్టే టార్చర్ని తట్టుకోలేని ఆ బ్రాంచ్ మేనేజరు ముకుందరావుని కాలావేళ బ్రతిమాలి మన ఏవి రావు గారిని వారి అసోసియేషన్ వార్షిక ఉత్సవంలో చీఫ్ గెస్ట్గా పిలిచేటట్టు చేసుకున్నారు. చూస్తుండగానే ఉత్సవం డేటు దగ్గర పడింది. ఏవి రావు గారు ఎప్పట్లాగానే ఆఫీసు పనిని కల్పించుకొని విమానంలో ఢిల్లీ నుంచి ఇండిగో ఫ్లైట్ తీసుకొని గౌహతి ఎయిర్పోర్ట్లో దిగారు. గౌహతి ఎయిర్పోర్ట్లో తనను రిసీవ్ చేసుకోవడానికి ఎవరూ లేకపోయేసరికి మనస్సు చివిక్కుమంది. చేసేదేమీ లేక తనే ట్యాక్సీ తీసుకొని తాజ్ ప్యాలెస్ హోటల్లో దిగాడు. హోటల్ నుంచి అస్సాం తెలుగు అసోసియేషన్ సెక్రటరీ ముకుందరావు గారికి ఫోన్ చేశాడు. ఆయన సభాస్థలి అడ్రస్ చెప్పి మంత్రి గారు కూడా సభకి వస్తున్నారని సాయంత్రం 6 గంటలకి టెన్షన్గా రావాలని చెప్పి మన ఏవి రావు గారు నోరు విడిచి ఏదో చెప్పబోయే లోపలే ఫోన్ పెట్టేశాడు. తనను ఆ అసోసియేషన్ వాళ్ళు దగ్గరుండి వాళ్ళ కారులో తీసుకెళ్తారని ఆశించిన మన ఏవి రావు గారికి ఆశాభంగం అయింది. సర్లే, ఇటువంటి చిన్న చిన్న అవమానాలు పట్టించుకోకూడదు అనుకొని తనకు మర్రోజు జరగబోయే పురస్కారము ప్రేక్షకుల కరతర ధ్వనులు గుర్తు చేసుకుంటూ ఆ రోజు రాత్రి నిద్రపోయాడు. మర్రోజు సాయంత్రం టెన్షన్గా 5 గంటలకి ట్యాక్సీ ఒకటి పిలిపించుకొని ముకుందరావు గారు చెప్పిన సభాస్థలి అడ్రస్ వాడికి చెప్పి బయలుదేరాడు. ఆ ట్యాక్సీ డ్రైవరు తనకు ముందు గౌహతి అంతా కొట్టిన పిండని చెప్పి చివరికి ఆ సందు ఈ సందు అని ఊరంతా తిప్పి చచ్చి చెడి 6 గంటలకి సభాస్థలికి చేర్చాడు. అడ్రస్ తెలియదేమో ఊరంతా తిరిగారు. దానితో ట్యాక్సీ మీటర్ రీడింగ్ చూసి మెరిసే కళ్ళు ట్యాక్సీ డ్రైవర్ది, బిక్కమొహం మన ఏవి రావు గారిది. చేసేదేమీ లేక తను తానే తిట్టుకుంటూ ట్యాక్సీ వాడికి డబ్బులు ఇచ్చి సభా వేదిక వైపు అడుగులు వేశాడు. తనకు కనీసం రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎవరు లేకపోయేసరికి ఎంతో నిరుత్సాహపడ్డాడు మన ఏవి రావు. ఏమీ చేయలేక బిక్కమొహం వేసుకొని వేదిక హాల్ వైపు వెళ్ళాడు. అక్కడ చూస్తే హాల్ అంతా ఖాళీగా ఉంది. వేదిక మీద ఒకరిద్దరు మైక్ టెస్టింగ్ అంటూ హడావుడి చేస్తున్నారు. వేదిక కింద ఖాళీ కుర్చీలు సర్దుకుంటూ కొంతమంది. ఆ అసోసియేషన్ కార్యకర్తలు ఎవరూ దరిదాపుల్లో కనిపించలేదు. చేసేదేమీ లేక కాలు కాలిన పిల్లిల హాల్ అంతా కలే తిరిగి చివరికి ముందు వరుస వేసిన కుర్చీల్లో పోయి కూలబడ్డాడు మన ఏవి రావు గారు. ఆ రోజుల్లో మొబైల్ గట్రా లేవేమో. ఏమీ పొద్దుపోక
ఎవరిదైనా తనను పలకరిస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. అలా టైం నత్తనడకగా నడిచింది. సుమారు రాత్రి 8 గంటలు అయిందేమో. అసోసియేషన్ సెక్రటరీ ముకుందరావు గారు హడావుడిగా మంత్రి గారిని వెంటేసుకొని సభాస్థలికి వచ్చాడు. ఆ సభకు మంత్రి గారి వెంబడి వచ్చిన పరివార జనంతో అంతవరకు స్తబ్దుగా ఉన్న సభాస్థలంలో కాస్త హడావుడి కనిపించింది. అంతలో స్టేజ్ ముందు అలజడి. చీఫ్ గెస్ట్ గారు జాడలేదని, ఆయన వచ్చారో లేదో తెలియదని కార్యకర్తలు అనుకోవడం విన్నాడు. సిగ్గు విడిచి తన పేరు ఏవీ రావని, వారు వెతుకుతున్న ఆ చీఫ్ గెస్ట్ మహాశయుడు తనేనని కార్యకర్తలకి చెప్పుకున్నాడు. నాలిక ఖర్చుకొని మొత్తానికి మన ఏవిరావు గారిని ఒక కార్యకర్త స్టేజ్ పైకి తీసుకెళ్ళాడు. తీరా స్టేజ్ మీదకి వెళ్తే తనను పట్టించుకున్న నాదుడే లేడు. ముకుందరావు గారు మన ఏవిరావు గారికి ఒక నమస్కారం పడేసి మంత్రి గారి చుట్టూ తిరుగుతున్నాడు. మంత్రి గారు ఇంకో కార్యక్రమం అటెండ్ చేయవలసి ఉందిన హడావుడిగా తన పిఏ రాసిన 4 పేజీల స్పీచ్ని గడగడా చదివేస్తున్నాడు అస్సామీ భాషలో. మంత్రి గారు చెప్పే విషయాలు ఒక్క ముక్క అర్థం కాకుండా అప్పుడప్పుడు తన మొహం చూసి ఏదో చెబుతూ ఉంటే తను ఉద్దేశించి పొగుడుతున్నాడో లేక తిడుతున్నాడో అర్థం కాక బిక్కముఖం వేశాడు మన ఏవిరావు గారు. చివరకు మంత్రి గారు స్పీచ్ అవ్వగానే వారికి పెద్ద పూలదండ వేసి పెద్ద పూలగుచ్చం ఇచ్చారు. తనకేమో చిన్న పూలగుచ్చం ఇచ్చి అయిపోయిందనిపించారు. సరే, చివరకు తన వంతు స్పీచ్ ఇవ్వవలసి వచ్చినప్పుడు కార్యకర్తల కోరిక మేరకు ఇంగ్లీష్లో మొదలుపెట్టి చివరకు తన కవిత్వం చిట్టా విప్పాడు. వెంటనే ప్రేక్షకులు మేల్కొని ఆయన స్పీచ్ ఆపే వరకు ఈలలు చప్పట్లతో చాలా గొడవ చేశారు. ఇక తప్పదని కార్యకర్తల సంజ్ఞల్ని కనుక్కొని స్పీచ్ ఆపక తప్పలేదు. మన ఏవిరావు గారి కష్టం ఇక్కడితో ముగిసింది కాదు. తీరా అస్సాం ట్రిప్ నుండి ముగించుకొని ఢిల్లీ తిరిగి వచ్చిన రావు గారికి షాకింగ్ న్యూస్. అదేంటంటే తను సొంత పనుల కోసం ఆఫీస్ పని ఉందని అబద్ధం బిల్డప్ ఇచ్చాడని, తన మీద పైవారికి ఎవరో ఉప్పు అందించి దానితో తనకు రావాల్సిన ఫ్లైటు, టికెట్టు, డిఏలు, హోటల్ ఛార్జెస్ అన్నీ కలిపి సుమారు 50,000 రూపాయలు ఆఫీసు వాళ్ళు రికవరీ చేస్తున్నారని లెటర్. దీనితో కంగుతిరడం ఏవీరావు గారు వంతైతే ఆ విషయం తెలిసిన వాళ్ళ ఆవిడ అగ్గి మీద గుగ్గులమైంది. ఇంకోసారి సభలు, చీఫ్ గెస్టులు అని ఏవీరావు గారి నోటి వెంట వస్తే తను పుట్టింటికి వెళ్ళిపోతానని ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. వాళ్ళ పుట్టింటి వాళ్ళ సంగతి బాగా తెలుసు మన ఏవీరావు గారికి. ఫ్యాక్షనిస్టులకు తక్కువ, రౌడీలకు ఎక్కువ అయిన కడపకు చెందిన తన మామగారు, బావమరుదులు గుర్తు చేసుకొని నోట మాట రాలేదు. లేని చిరునవ్వు మొహం మీద తెచ్చుకొని తన భార్యతో, బంగారు, నేను ఎప్పుడైనా నీ మాట జవదాటానా? ఇంత చిన్న విషయానికి మీ పుట్టింటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలా అని ప్రాధేయపడ్డాడు మన ఏవీరావు గారు. ఆ తర్వాత సభలు, సన్మానాలు, వాటితో వచ్చే తన కీర్తి బలవంతంగా దిగమింగి బుద్ధిగా తన ఉద్యోగం చేసుకుంటున్నాడు మన ఏవీరావు గారు. ఇదండి ఈ వారం కథానిక. మీకంతా నచ్చిందే అనుకుంటాను. మళ్ళీ వచ్చే సంచికలో మంచి కథతో కలుసుకుందాం. ఇట్లు భవదీయుడు బెహరా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా. ఈ ఎపిసోడ్ ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ కింద ఒక బెల్ ఐకాన్ కనిపిస్తోందా? అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.